హైడ్రా కబ్జాల భారతం పడుతోంది. నెక్నాపూర్లో ప్రభుత్వ భూమిని కాజేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంది. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన 2700 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాపూర్ విలేజ్లోని 31వ సర్వే నెంబర్లో 59.14 ఎకరాల ప్రభుత్వ భూమిని సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం 2002లో కేటాయించింది. లేఅవుట్ ప్రకారం 2700 గజాలు పార్కుతో పాటు ప్రజా అవసరాలకు అప్పట్లో కేటాయించారు. అయితే డాక్టర్ వైఎస్ఆర్ ఎన్క్లూవ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కొంతమంది చేతివాటానికి దారినిచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగులు కాలనీ నివాసితుల సౌకర్యార్థం వినియోగించాల్సిన భూమి ప్లాట్లుగా మారింది. సచివాలయ ఉద్యోగుల కాలనీకి ఆనుకుని సర్వే నెంబర్ 22లో వెంకటేశ్వర కాలనీ ఉంది. ఈ కాలనీలోని ప్లాట్లను చూపిస్తూ నిర్మాణ అనుమతి తెచ్చుకున్నారు. అదే ప్లాట్ను చూపించి అనుమతి తీసుకున్న వ్యక్తి సచివాలయ ఉద్యోగుల కాలనీలో పార్కుతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టాడు. పునాదులతో పాటు పిల్లర్లు కూడా వేసి ఇక స్లాబ్ వేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో కాలనీ సంక్షేమ సంఘం నేటి ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించారు. మొత్తం 2700 గజాల ప్రభుత్వ స్థలం చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.